అంబిక సుభాష్ ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు అంబిక సుభాష్ మీద మండిపడుతూ, ఏంటి సుభాష్ నువ్వు విహారిని అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చివరికి ఏమీ చేయలేకపోయావు. అయినా ఎవరో ఆడది విహారిని కాపాడడం ఏంటి, దాన్ని కూడా వాడితో పాటే చంపేయాల్సింది అని చెప్పి అంబిక అంటూ ఉంటే, ఇకప్పుడు సుభాష్ నా వైపు నుండి నేను చాలా ప్రయత్నం చేశాను అంబిక, కానీ కుదరలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటే, ఈసారి మన టార్గెట్ విహారీ కాదు సిరి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఏమంటున్నావు అంబిక నువ్వు, సిరినా అని చెప్పి సుభాష్ షాక్ అవుతూ ఉంటే, అవును ఇప్పటి నుండి నేను ఆడబోయే ఆటను చూడు అని చెప్పి ఇక వెంటనే ఒక వ్యక్తికి అంబిక ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నాడు నా కొడుకు అని చెప్పి అడుగుతూ ఉంటే, బాగున్నాడు మేడం అని చెప్పి అతను అంటూ ఉంటే, నా కొడుకుని తీసుకువెళ్ళే టైం వచ్చింది, నేను వాడిని నాతో పాటు తీసుకువెళ్తానని చెప్పండి, వాడిని ప్రిపేర్ చేసి ఉంచండి అని అంబిక అనడంతో ఇక అప్పుడు సుభాష్ షాక్ అవుతాడు. ఏంటి అంబిక, ఇప్పుడు మన కొడుకుని నువ్వు తీసుకువెళ్తావా అని చెప్పి అంటూ ఉంటే, అవును సుభాష్, విహారీకి కొడుకు పుడితే మా నాన్న ఆస్తి మొత్తం వారసుడికి రాసిచ్చేయాలనుకున్నాడన్న విషయం ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే నేను కొడుకుని కనాలని డిసైడ్ అయిపోయాను. అందుకే రహస్యంగా నిన్ను పెళ్లి చేసుకొని పిల్లాడు పుట్టినప్పటికీ ఏదో ఒకరోజు ఆస్తి నా సొంతం అయ్యేటప్పుడు వాణ్ణి నా ఆస్తికి వారసుడిని చేద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తూ వచ్చాను. ఆడపిల్ల పుట్టింది కదా, మనకు ఏ ప్రాబ్లం ఉండదు అనుకొని సిరిని ఆ రోజు ప్రాణాలతో విడిచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు చివరకు మా నాన్న ఆ సిరి పేరు మీద ఆస్తి రాయాలని చెప్పి నిర్ణయించుకోవడంతో పైకి పంపించేయాలని ప్రయత్నించాను. విహారీ గారిని చంపాలని చూశాను, అది కూడా కుదరలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సిరిని పైకి పంపించేస్తే తర్వాత వారసులు ఎవరు ఉండరు కాబట్టి చచ్చినట్టు నా కొడుక్కి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆస్తి రాసిచ్చేస్తారు, ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పరు అని అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్, నీ ప్లాన్ సూపర్ అంబిక, నువ్వు మన కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళు, ఈలోగా నేను సిరి అంతు చూస్తాను అని చెప్పి సుభాష్ రౌడీలకి ఫోన్ చేస్తాడు. రేయ్, మీకు నేను ఒక పాప ఫోటోని పంపిస్తాను, ఆ పాపను లేపేయాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే బాస్ మీరు ఫోటో పంపించండి మేం చూసుకుంటామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మరోవైపు విహారీ లక్ష్మిని కారులో తీసుకొని వెళ్తూ ఉంటే లక్ష్మి విహారీని అలా చూస్తూ ఉంటుంది. ఇంకెంతసేపు, ఎక్కడ దిగాలో చెప్పకుండా ఇలా ఎంతసేపు కూర్చొని ఉంటావని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఇకప్పుడు లక్ష్మి అదిగో ఆ పక్కన ఆపేసేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ కారు ఆపి లక్ష్మిని కిందికి దిగమని అంటూ ఉంటాడు. ఎందుకు బాస్ అంత కోపం, కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా, అప్పుడప్పుడు అయినా నవ్వడం ప్రాక్టీస్ చేయండి, ఇలా సీరియస్ మోడ్లో ఉంటే ఎలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ తల్లి ఇప్పటి వరకు నా క్లాస్ పీకింది చాలు, నీ పని చూసుకో అని చెప్పి విహారీ అంటూ ఉంటే లక్ష్మి లోపల నవ్వుకుంటూ బాయ్ బాస్ అంటూ విహారీకి బాయ్ చెప్పి, విహారీ గారు తప్పకుండా నేను మిమ్మల్ని మార్చుకుంటాను అని చెప్పి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసే టైం అయింది, మరొకసారి నా కొడుకుని చూసుకోవాలని చెప్పి లక్ష్మి అటువైపే వస్తూ ఉంటుంది. మరోవైపు విహారీ తల్లి యమున పిల్లల్ని స్కూల్ నుండి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి అప్పుడే స్కూల్ దగ్గరికి వస్తుంది. సిరి క్రిష్ ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేంటి నానమ్మ ఇంకా రాలేదు అని చెప్పి సిరి అంటూ ఉంటే, వచ్చేస్తారులే సిరి అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. రౌడీలు బయట ఆటోలో వెయిట్ చేస్తూ, రేయ్ అదిగోరా ఆ పాప గురించే మన బాస్ చెప్పింది, దాన్ని మనం కిడ్నాప్ చేయాల్సింది అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు రౌడీలు ఒక్కసారిగా సిరిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రేయ్ వదలండ్రా వదలండి, సిరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి క్రిష్ అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో వాణ్ణి కూడా తీసుకొచ్చేయండి రా అని చెప్పి మరొక రౌడీ అనడంతో క్రిష్ని కూడా రౌడీలు ఎత్తుకుపోతూ ఉంటారు.
ఆగండి ఆగండి, పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి యమున ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రౌడీలు యమునని తోసేయడంతో యమున కింద పడిపోతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి, అయ్యో లేవండమ్మా, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే, పిల్లలు పిల్లలు అని చెప్పి యమున అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో రౌడీలు పిల్లల్ని ఎత్తుకుపోవడం చూసేసిన లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక అక్కడున్న ఒక రాడ్ తీసుకొని రౌడీలందరినీ కూడా పక్కకు లాగేసి చితక్కొట్టి సిరిని కృష్ణని కాపాడుతుంది. అమ్మ, సమయానికి వచ్చి పిల్లల్ని కాపాడావు, ఆ రోజు నా కొడుకుని కాపాడావు, ఈరోజు నా మనవడిని మనవరాల్ని కాపాడావు. ఇలా నా కుటుంబానికి ఆపద వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు దేవతలాగా వచ్చి కాపాడుతూనే ఉన్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా అర్థం కావడం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతకీ నీ పేరేంటమ్మా, నువ్వు ఎక్కడుంటావో, నీ వాళ్ళెవరు అని చెప్పి యమున అడగడంతో, నాకు ఎవరూ లేరండి, నేనొక అనాథని, ఉద్యోగం కోసం వెతుకుతున్నాను, ఈ మధ్య ఈ ఊరొచ్చాను అని చెప్పి లక్ష్మి అనడంతో, ఇకప్పుడు నీ పేరేంటమ్మా అని చెప్పి యమున అడగడంతో, నా పేరు సీతండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక దాంతో, నీకు ఎవరు లేరని అంటున్నావు కదా, నువ్వు మా ఇంట్లోనే ఎందుకు ఉండకూడదు, నా కొడుకుతో మాట్లాడి నీకొక మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యమున అనడంతో, ఇకప్పుడు లక్ష్మి మనసులో, ఎలాగైనా సరే నేను విహారీ గారి ఇంట్లో ఉండి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, అందుకు ఇదే మంచి అవకాశం, యమునమ్మ గారి మాట కాదనకూడదు, వెంటనే ఆ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి, చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానంటే నాకు అంతకంటే ఏం కావాలి, ఖచ్చితంగా నేను ఏ పనైనా చేస్తానండి, వంట పనైనా నాకు ఓకే, చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పి లక్ష్మి అనడంతో, ఇక అప్పుడు రామ్మ అంటూ యమున లక్ష్మిని పిల్లల్ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఆంటీ, నిజంగా మీరు చాలా డేరింగ్ అండ్ డాషింగ్, చాలా బాగా ఫైట్ చేశారంటీ అని చెప్పి సిరి క్రిష్ ఇద్దరు కూడా లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. ఇక అలా యమున పిల్లల్ని లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక అప్పుడు సహస్ర, అత్తయ్య ఏంటత్తయ్య, ఈ అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారేంటి అని అంటూ ఉంటే, సహస్ర, ఈరోజు మన సిరిని రౌడీలు కిడ్నాప్ చేసి చంపాలని చూశారు, సమయానికి ఈ అమ్మాయి వచ్చి మన సిరి ప్రాణాలు కృష్ణ ప్రాణాలు కాపాడింది అని చెప్పి యమున అనడంతో, ఇకప్పుడు సహస్ర, చాలా థ్యాంక్స్ అండి, మొన్న మా బావ ప్రాణాలు ఈరోజు నా కూతురు ప్రాణాలు కాపాడారు అని చెప్పి లక్ష్మికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. అత్తయ్య, ఆ అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి పంపిద్దామని ఇంటికి తీసుకువచ్చారా అని చెప్పి సహస్ర అనడంతో, ఇకప్పుడు యమున, లేదు సహస్ర, ఈ అమ్మాయి ఇక మీదట మన ఇంట్లోనే ఉండబోతుంది, తనకు ఉద్యోగం ఇప్పిద్దామని చెప్పి విహారీతో మాట్లాడాలని చెప్పి ఇంటికే తీసుకొని వచ్చాను, పాపం తనకి ఎవరూ లేరట, తనొక అనాథట అని చెప్పి అంటూ ఉంటే, అనాథ అయితే ఇంకా ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఎక్కడైనా ఉండేటట్టుగా ఏర్పాటు చేయండి, అంతేకాని మన ఇంట్లో ఎందుకు, ఇంతకుముందు ఒకసారి ఇలాగే ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, ఏం జరిగిందో మర్చిపోయావా యమున అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే విహారీ ఇంటికి వస్తాడు. లక్ష్మిని చూడగానే నువ్వా అని చెప్పి షాక్ అవుతాడు. ఉదయం నాతో గొడవ పడింది సరిపోలేదా, ఇప్పుడు నా అడ్రస్ కనుక్కొని ఇంటికి కూడా వచ్చేసావా, డబ్బుల కోసమే కదా నువ్వు ఇలా ఇంటికి వచ్చింది అని చెప్పి విహారీ మండిపడుతూ ఉంటాయి. అప్పుడు యమున, రే విహారీ, ఏమైందిరా, ఎందుకు ఆ అమ్మాయితో నువ్వు అలా మాట్లాడుతున్నావు, మొన్న రౌడీల నుండి నిన్ను కాపాడి తీసుకువచ్చింది తనే కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వు అనేది, నన్ను కాపాడి తీసుకొచ్చింది ఈ అమ్మాయి అని విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సారీ అండి, నిజం తెలియక నేను మీతో తప్పుగా మాట్లాడాను, ఉదయం మీరైనా చెప్పొచ్చు కదా నన్ను కాపాడింది మీరేనని అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అంతేకాదు నాన్న, ఈరోజు స్కూల్ దగ్గర కొంతమంది రౌడీలు నన్ను కృష్ణని ఎత్తుకెళ్ళిపోవాలని చూశారు, అప్పుడు కూడా ఈ ఆంటీయే మమ్మల్ని కాపాడారు, నిజంగా ఈ ఆంటీ చాలా డేరింగ్ అని చెప్పి, ఈ ఆంటీ లేకపోతే ఆ రౌడీలు ఈరోజు మమ్మల్ని చంపేసి ఉండేవారు అని సిరి చెప్పడంతో, ఇక అప్పుడు విహారీ, చాలా చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా
అర్థం కావడం లేదు, మీరు చేసింది మామూలు సాయం కాదు అని చెప్పి విహారి అనడంతో ఇక అప్పుడు యమున పాపం ఈ అమ్మాయికి ఎవరు లేరటరా, ఉద్యోగం కోసం చూస్తుందట, అందుకే ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తావేమో నీతో మాట్లాడదామని తీసుకొచ్చాను అని చెప్పి యమున అనడంతో ఇక అప్పుడు ఈరోజు నుండే మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు, మీరు మా తాతయ్యని చూసుకోగలుగుతారా, మీకు అభ్యంతరం లేదు కదా అని చెప్పి విహారి అనడంతో తప్పకుండా చూసుకుంటానండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి లక్ష్మి అంటుంది. కొద్దిసేపటికే అంబిక తన కొడుకుని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇక అంబిక కొడుకుని తీసుకురావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంబిక ఎవరి అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అంబిక తను నా స్నేహితురాలి కొడుకు, నా స్నేహితురాలు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయింది, తన భర్త కూడా తనని ఎప్పుడో వదిలేశాడు, అందుకే అనాథగా మారిన ఈ అబ్బాయిని నేను దత్తత తీసుకుందామని చెప్పి ఇంటికి తీసుకువచ్చాను అని చెప్పి అంబిక అనడంతో ఇక అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరోవైపు ఇదంతా వింటున్న లక్ష్మి అంబిక అమ్మగారిది అంత మంచి మనసు అయితే కాదు, ఈ అబ్బాయి నిజంగా తన స్నేహితురాలి కొడుకేనా, ఈవిడకు నిజంగా అంత పెద్ద మనసు ఉండుంటుందా, ఖచ్చితంగా అంబిక అమ్మ మళ్ళీ ఏదో కుట్ర చేస్తుంది, అసలు ఈ అబ్బాయి ఎవరో తను ఏం చేయాలనుకుంటుందో మొత్తం కూడా కనిపెడతాను, ఈసారి ఈవిడ కుట్రల నుండి విహారి గారిని నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. మరోవైపు పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా అంబిక తీసుకొచ్చిన అబ్బాయి ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెబుతూ ఉంటే ఇక అప్పుడు విహారి అత్తయ్య పెద్ద మనసుతో ఆలోచించి తన స్నేహితురాలి కొడుకుని ఇంటికి తీసుకొని వచ్చింది, ఇలా ఎవరు లేని అనాథ పిల్లాన్ని ఆదరించడం మంచి విషయమే అత్తయ్య, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఎవరు అవునన్నా కాదన్నా ఈ బాబు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి విహారి చెప్పడంతో చాలా థ్యాంక్స్ విహారి, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావని చెప్పి అంబిక ఆ బాబుతో చూడు బాబు, ఇక మీదట నువ్వు నా కొడుకువి, నువ్వు నన్ను అమ్మ అనే పిలవాలి అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ అని చెప్పి ఆ బాబు కూడా అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.